ఎవరికైనా కష్టకాలంలో చేసిన దానము చాలా లాభాన్ని కలిగించేదవుతుంది. భూకంపము, వరద, కరువు కాటకాలు మొదలైనవి సంభవించినప్పుడు ఆపదల పాలైన ప్రాణులకు గుప్పెడు ఆహారం ఇవ్వడం కూడా చాలా ఉత్తమమైంది. శాస్త్రవిధి పూర్వకంగా బంగారము, ఆభరణాలు, తులాదానము మొదలైనవి దానం ఇవ్వడం కంటే ఆపదల కాలంలో కొంచెం దానం ఇవ్వడం వల్ల ఎక్కువ లాభం కలుగుతుంది. కాబట్టి ప్రతి మనిషి కష్టాల పాలైన వారిన, అనాథల, వికలాంగుల, దుఃఖితుల సేవం చేయాలి. అయోగ్యునికి దానం ఇవ్వడము తామసము. గర్వము, గౌరవము, ప్రతిష్ట కోసం చేసిన దానము రాజసం అనిపించుకుంటాయి. అవి పతనాన్ని కలిగిస్తాయి. ఈరోజు ఈ గర్వము, గౌరవము, ప్రతిష్ట మనకు ఆనందకరంగా తోస్తాయి, కానీ వాటి వల్ల నిశ్చయంగా కలిగేది పతనమే. కాబట్టి వాటి పట్ల కోరికని విడిచివేయాలి. పైగా ఏ రకమైన నింద వచ్చినా అది మంచిదని భావించుకోవాలి. శ్రీ కబీర్ దాస్ అంటారు, నిందక నియరే రాఖియే ఆంగన్ కుటి చవాయ్, బిన్ పానీ సాబున్ బినా నిర్మల్ కరై సుఖాయ్. అనగా నిందించే వానికి ఇల్లు నిర్మించి అయినా దగ్గరకు చేర్చుకోవాలి. ఏలననగా నీళ్లు, సబ్బు లేకుండానే మనలను అంటే మన అంతరంగాలను పరిశుభ్రం, నిర్మలంగా చేసుకోవడానికి అతడే ఉపయోగపడుతున్నాడు కదా. కాబట్టి పరమ శ్రేయస్సు పొందే దృష్టితో చూస్తే ఈ సంసారంలో గౌరవ ప్రతిష్టల కంటే నిందామానాలు పొందడమే ఉత్తమము. సాధకునికి ఈ గౌరవ ప్రతిష్టలు తీయని విషము, నిందామానాలు అమృతం లాంటివి. కాబట్టి నిందించే వారిని ఆదరంగా చూడాలి. తిరిగి ఏ విధమైన నింద అయినా పాపకార్యాన్ని చేయరాదు. దుర్గుణాలు, దురాచారాలు చాలా ప్రమాదకరమైనవి. కాబట్టి వాటిని మనసులోంచి తుడిచివేయాలి. తన సద్గుణాలను దాచుకొని దుర్గుణాలను ప్రకటించాలి. ప్రస్తుతం లోకులు దుర్గుణాలను దాచుకొని లేని సద్గుణాల మూటలు ప్రదర్శిస్తూ ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది నరకానికి సరాసరి బాట. కాబట్టి గౌరవ మర్యాదను పొందాలన్న కోరికను మనసులో నుంచి తీసివేయాలి. సమాజంలో మనకు ప్రతిష్ట లభించినా మనము దానికి యోగ్యం కాకపోతే మనము పతనము అవుతాము. గౌరవము, ప్రతిష్ట పెంచుకోదలిచిన వారి నుండి భగవంతుడు దూరం అవుతాడు. ఎందుకంటే వాటి పట్ల కోరిక వారిని పతనంలోకి తోసివేసేదే. గౌరవ మర్యాదలను గౌరవంగాను, ప్రతిష్టను విష్ట అనే నరకంగా తెలుసుకోవాలి. ఇదే సత్పురుషుల ఆదేశము. యోగ్యునికి ఇచ్చిన దానము దాతకి, గ్రహీతకి ఇద్దరికి శుభాన్ని కలిగిస్తుంది. అయోగ్యునికి ఇచ్చింది ఆ ఇద్దరిని ముంచివేస్తుంది. రాతి నౌక కూర్చున్న వానిలో కలిసి మునిగిపోవున్నట్లు అయోగ్యునికి ఇచ్చిన దానము దాతను తోడుగా తీసుకొని నరకానికే వెళ్తుంది. దానం గురించి ఇంకొక మాటను తెలుసుకోవాలి. చాలా ధనవంతుడైన వ్యక్తి లక్షల రూపాయల దానం కంటే పేదవాడు ఇచ్చిన ₹1 దానము ఎక్కువ గొప్పది. ఎందుకంటే పేదవాడు చేసిన ₹1 దానము గొప్ప త్యాగమే. భగవంతుని దృష్టిలో ఇదే న్యాయము. ఇలా కాకపోతే పేదవాళ్లకు ముక్తి అనేదే కలగదు.